ముచ్చట పెట్టుకుందాము. ఇక మరి ఇయాల్టి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమంలో ఎవరి జాతకం ఎట్లా ఉంది, ఏంది, ఏం కథ అనేది పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా మాట్లాడుకుందాము. ఆ ఇక మరి ఇక మీకు ఎరికే దినం మహాపత్రిక. ఇక ఇంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ కు బిగ్గు శాఖ అనేది ఒక పెద్ద వార్త సంచలనం అయిపోయింది. ఇక ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు గతంలో రాసుకొని పూసుకొని తిరిగిర్రు. మళ్ళా ఇప్పుడు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు చిన్నగా మెల్లగా కథ నడిపిస్తుర్రు. లోపట ఇక ఎప్పుడో ఒకసారి ఆ టైం కోసం ఇక ఎదురు చూస్తా ఉన్నారట. అరే అట్టేట సంగతి, మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలు కారును విడిచిపెట్టి మళ్ళా చేతి గూటిలో ఇద్దామన్నా షెర్రీకి అయిదామన్న ఆలోచన ఎట్లా వచ్చే తాత అంటే ఇక మీకు కనపడతలేదా? జూబ్లీ హిల్స్ కథ చూసుకుంటే ఉప ఎన్నికలు మొత్తం వరుస పెట్టి కాంగ్రెస్ దిగ్గే మొగ్గునేయి. ఇక కంటోన్మెంట్ కథ ఇటే మొగ్గే. లాస్యా నంది చచ్చిపోతే ఆడ ఉప ఎన్నిక వస్తే అది కూడా కంటోన్మెంట్ కూడా కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలో పడ్డది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలో పడ్డది. ఇక నిన్న మొన్నటిదాకా గుసగుస ఏముండే, పట్నం హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీగా పేనుకొని కూసుంది. దీన్ని కదిలిస్తేందుకు ఎవరికి శక్తి సరిపోదు అనే కాడికి వచ్చింది కథ. కానీ ఇలా ఆఖరికి వస్తార కల్లా బీఆర్ఎస్ లో ఉన్న కోర్యాగలు కాంగ్రెస్ దిక్కు మొగ్గుతున్నాయి అట. ఏది ఎమ్మెల్యే కోర్యాగలు. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక రేపు స్థానిక సంస్థల కథలో కూడా ఇటే మళ్ళా పోతుంది. జిహెచ్ఎంసీ వ్యవహారంలో కూడా గాలి అటే మొగ్గుతట్టుంది. ఏం చేద్దాం ఎట్లా చేద్దాం.